వనస్థలిపురంలోని ఊడా సాయినగర్లో నిబంధనలకు విరుద్ధంగా రోడ్లను కబ్జా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. కాలనీ కమిటీ మెంబర్ ఇంటి నిర్మాణం విషయంలో రోడ్లను ఆక్రమించి ప్రహరీ నిర్మాణం నిర్మించారంటూ స్థానిక కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. 30 ఫీట్ల రోడ్డును కలిగిన ఈ కాలనీలో ఓవైపు 12 ఫీట్లు, మరోవైపు 4 ఫీట్లు ఆక్రమించుకొని నిర్మాణం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని ఫిర్యాదులు చేస్తున్నా ప్రభుత్వ పరంగా పట్టించుకునే నాథుడే లేకపోవడంతో పలువురు కోర్టును ఆశ్రయించారు. దీంతో అక్రమ కట్టడాలను కూల్చివేయాలని కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను అధికారులు బేఖాతరు చేస్తూ కేవలం ట్రీ గార్డులను నిర్మించిన స్థలాన్ని మాత్రమే కూలగొట్టడంతో అటు అధికారులకు అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి మధ్యలో మామూలు ముట్టాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కట్టడాలను కూల్చకుండా జీహెచ్ఎంసీ అధికారులు డబ్బులు వసూలు చేస్తున్నారంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేను మల్లారెడ్డి, ఊడా సాయినగర్ రోడ్ నెంబర్ 5 అండ్ 8 నుంచి మాట్లాడుతున్నాను. ఈడ ఇప్పుడు మన పక్కకు ఉన్నది ఇల్లు పెద్దది, 1800 గదాలు ఉంటుంది. దానికి తోడు ఒక 180 గదాలు రోడ్ కబ్జా చేసిండు తను. పనమటి నుండి తూర్పు సైడ్ వచ్చేటప్పటికి 4 ఫీట్ల కంపౌండ్ కూడా, 2 ఫీట్ల ట్రీ గార్డు, ప్లస్ తూర్పు సైడ్కి వచ్చేసరికి దక్షిణం నుంచి ఉత్తరం పోతుంటే 12 ఫీట్ల వెడల్పు ప్లస్ 60 ఫీట్ల పొడుగు ఇది ఇప్పుడు రోడ్ కబ్జా చేసిండు ఆయన. ఇప్పుడు ప్రెసిడెంట్ గారు, కాలనీ ప్రెసిడెంట్ గారు ఎన్నోసార్లు ఇప్పుడు మున్సిపల్ కంప్లైంట్ ఇచ్చినాము. ఆయన ఇప్పుడు ఆర్థికంగా బాగా వెసులుబాటుగా ఉన్నాడని చెప్పి ఇప్పుడు జీవన్ రెడ్డి గారి సపోర్ట్ చూసుకొని అటు బాగా ఇబ్బంది పెట్టి ఇప్పుడు ఎన్నిసార్లకు కూడా రోడ్డు తీయకుండా ఆపిర్రు. ప్లస్ దానికి తోడు మనం హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు వెళ్తే పోయిన సెప్టెంబర్ అంటే 11 నెలల క్రితం మనకు ఇప్పుడు కోర్టు ఆర్డర్ వచ్చింది. గోడ ఏదైతే ఉందో దాన్ని రిమూవ్ చేయమని చెప్పి ఆర్డర్ వచ్చినాక కూడా మున్సిపల్ హెడమ పావని గారు, ఇప్పుడు డీసీ ఇప్పుడు మన మారుతిరావు గారు, ఆ తర్వాత మధ్యాహ్నం ఇంకో ఇచ్చిండో ఇప్పుడు యాదయ్య గారు, వీళ్ళందరికీ కూడా అనేక సార్లు విన్నవించుకున్నాము. కోర్టు ఆ ఆర్డర్ను తీసుకుపోయి ఇప్పుడు సూచించడం జరిగింది. ఎన్నోసార్లు రిక్వెస్ట్ చేసి చూపిస్తే కూడా దానికి ఏమాత్రం స్పందించకుండా మేము చూసుకుంటా అన్నాడు, జీవన్ రెడ్డి గారు చూసుకుంటా అన్నాడు, మీకు ఏం పట్టించుకోవద్దని చెప్పి చెప్తున్నారండి. ఇప్పుడు ఇంప్లాంట్స్ ఎక్కువ అయిందని చెప్పి ఇప్పుడు తీయకుండా బాగా ఇబ్బంది పెట్టి వీడికి వస్తే గోడకాడికి వస్తే ఇప్పుడు బాగా బూతులు తిట్టడం, అతను వీడికి రావద్దని చెప్పి మాట్లాడడం, ఇప్పుడు వస్తే దెబ్బలు కొట్టి చంపుతా అని చెప్పి బెదిరియడం జరుగుతుంది. ఇవాళ కూడా ఇప్పుడు మొన్న గురువారం రోజు తిరగంగా పావని మేడం గారు వచ్చి కేవలము ట్రీ గార్డు కూడా దీన్ని ఎవరైనా నవ్వించుకో గోడ పెడతారండి సమాజంలో చూస్తే. ఈడ మాత్రము 12 ఇంచుల గోడ పెట్టడం జరిగింది. మీరు ఒకసారి క్లియర్గా చూసుకోండి. 12 ఇంచుల గోడ, ట్రీ గార్డు కూడా 12 ఇంచుల గోడ పెట్టి వాళ్ళు కబ్జా చేసినారు. దాన్ని ఇప్పుడు కేవలం ఆ ట్రీ గార్డుకు పెట్టిన గోడ మాత్రమే ఒక భాగంలో కూడా మొత్తం 50% వరకే తను క్లియర్ చేసిపోయింది. మిగతాది మాత్రము ఇప్పుడు దక్షిణం పక్క ఒక 6 ఫీట్ల 4 ఫీట్ల వెడల్పు ప్లస్ 160 ఫీట్ల పొడుగు ఉన్న గోడను ఏమనలేదు. ప్లస్ తూర్పు భాగంలో ఉన్న 12 ఫీట్ల వెడల్పు ఇప్పుడు 160 ఫీట్ల పొడుగు ఉన్న గోడను కూడా వాళ్ళు ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు. ఇదేంది మేడం అంటే, మీరు ఏమున్నదో చేసుకోండి, మా తెరువు రాకండి, మమ్మల్ని అడగకండి, మీకు ఎక్కుదోసిన పని చేసుకోండి, మేము అట్నే చేస్తాం, మీరు ఊరికే క్వశ్చన్ చేయడానికి మీరు అని చెప్పి ఇప్పుడు ఆమె కూడా బాగా దుర్భాషలు ఆడడం జరుగుతుంది. పవన్ గారు ఇప్పుడు ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు మినిమం అర్ధగంట వాళ్ళ ఇంట్లోకి పోయి అర్ధగంట 30 గంట పోయి చాయ్ కాఫీ తాగి ఇప్పుడు లానాదైనా ఏం డబ్బులు తీసుకొని వస్తుందో ఏం చేస్తుందో ఆడికి పోయి ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి పోయి మినిమం అర్ధగంట కూర్చొని వస్తుంది. ఇప్పటికీ ఇప్పుడు 6 సార్లు ఇప్పుడు ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసిండ్రు. ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసి కూడా లాస్ట్కు వచ్చే ఒక 3 రోజుల కింద కేవలం ట్రీ గార్డు వరకే తీసేసిపోయినరు. ఇప్పుడైనా మాకు న్యాయం చేయవలసిందిగా మరీ కోరుతున్నాం. కాలనీ వాళ్ళంతా ఒక వైపు ఉండి వాళ్ళ బంధువులు వాళ్ళ రిలేటివ్స్ అయి ఉండి ఏమైనా ధనవంతులమని చెప్పి ధనవంతుల గ్రూప్ ఒకటి తయారయ్యి ఆయన కబ్జా చేసినందుకు ఆయన గుడ్ విల్గా ఇప్పుడు కాలనీ ప్రెసిడెంట్గా ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా
ఉడా సాయినగర్ రోడ్ నెంబర్ 5 and 8 సార్. కూడా రమణారెడ్డి గారు ఈ రమణారెడ్డి గారిదే ఇల్లు. రోడ్డు కబ్జా చేసినందుకు గిఫ్ట్గా ఆయనకు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డాడు. తను బాగా నోటిగా ఎవరిని పడతా అని ఎట్ట పడతా అని క్వశ్చన్ చేసినందుకు నోటికొచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు ఆయన నోటి భయానికే ఎవరు కూడా ఇక్కడ దరిదాపులకు రాకుండా దూరం అవుతున్నారు. మొన్న ఇప్పుడు ప్రెసిడెంట్కి అయ్యే కంటే ముందు కూడా వేరే అన్నలు కూడా అడిగితే నోటికి వచ్చినట్టు లేచి కొట్టడానికి పోయి వాళ్ళ ఒక 15 మంది 20 మంది వాళ్ళ రిలేటివ్స్ ఉన్నారు. కేవలం ఈ రోడ్డు జరిగిన రోడ్డు ఇప్పుడు 30 ఫీట్లు ఉండవలసిన రోడ్డు 18 ఫీట్లే ఉన్నది. దాన్ని రోడ్డుని సరి చేసి ఇవ్వాల్సిందిగా మరీ విజ్ఞప్తి చేస్తున్నాము మీ త్రూ, ఈ ఛానల్ త్రూ. ఇప్పుడు ఒక రోడ్డు నుంచి తూర్పు భాగంలో ఇప్పుడు 30 ఫీట్లు ఉండవలసిన రోడ్డు 18 ఫీట్లే ఉన్నది. దక్షిణ భాగంలో 30 ఫీట్లు ఉండవలసిన రోడ్డు 26 ఫీట్ల రోడ్డు ఉన్నది. ఇంకా 2 ఫీట్లు ట్రీ గార్డుకు టోటల్గా కొలిస్తే యూజ్ అయ్యే రోడ్డు 24 ఫీట్ల వరకే ఉన్నది. మీ సమక్షంలో న్యాయం జరుగుతుందని చెప్పి మరీ ఇప్పుడు మీ ఛానల్కు సంప్రదించడం జరిగింది. మీరన్నా ఇప్పుడు టెలికాస్ట్ చేసి న్యాయం జరగవలసిందిగా మరీ కోరుతున్నాం.